చితివయ్యా అక్షయ భాగ్యముని. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతుల నియమికును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటి యజమానునికి గాను తన యథాస్థితి మీద నియమించను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము కలుగజేసెను. తన ప్రజలను పగచేయునట్లును తన సేవకులు ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను తెలిపాను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశంలో మహత్కార్యములను గ్రహించిరి. కారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాట ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తంగా మార్చెను. వారి చేపలను చంపెను. వారి దేశంలో కప్పలు నిండాను. అవి వచ్చాను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ యొక్క సమయంలో ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను నేలుటకు తన పెద్దలకును బుద్ధి చెప్తున్నాడు అన్నట్టు. పెద్దలకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏలాలే, కానీ బుద్ధి ఎవరిది ఉండాలి? దేవునిది ఉండాలి. ఆ దేవుని బుద్ధి లేకపోతే ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తారు. తన ఇంటికి యజమానుని గాను తన యావ దాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించాను. అతడెవరు? ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్లో అతడు మోషేను నియమించింది. ఇంటి అంతటి ఇల్లు అని ఉన్నది. ఇక్కడ ఇల్లు అంటే ఏంటిది? ఆలయం. ఇల్లు అంతటికి యజమాను అంటే ఇది క్రీస్తును మనసులో పెట్టుకొని మోషేతో రాస్తాను. మోషే గురించి చెప్పబోతున్నాడు అన్నట్టు. ఇంటికి యజమానుడు. మనము ఇంట్లో ఉంటాము, మనకు ఒక యజమానుడు ఉంటాడు అనేది మనం మర్చిపోవద్దు. ఆయన మాట వినాలని కూడా మర్చిపోకూడదు. ఇది విడిచిపోట్టి ఎంతో ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటారు. తన ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది దేవుని చిత్తం కాదు. అది దేవుని చిత్తం కాదు. అది మంచిగా చూసుకోవాలి మనం. ఇంకోటి ఏంటి? ఇంటి యజమాని మాట వినాలి, పని చేయాలి. ఈ ఇంటి యజమాని పక్కకు పెట్టి గదే మరి అక్కడే వస్తుంది. అతడు అని అంటే ఇక్కడ మోషేను నియమించినాడు. యావదాస్తి మోషేను నియమించినాడు. ఈ యొక్క ఈ యేసు ప్రభువుని మనసులో అనుకుంటున్నాడు. ఆయన యేసు ప్రభువును యావదాస్తి మీద ఆయన అధికారిగా, అంటే యేసు ప్రభు అంటే మనమే. యేసు ప్రభు మన కొరకు వచ్చిండు. ఆయన కొరకు రాలే, మన గురించి వచ్చిండు అని అంటే మనమే యావదాస్తికి అధికారంగా ఉంటామన్నట్టు. మనం అది వారసులు, అది మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను. ఎప్పుడు వచ్చిండ్రు ఇశ్రాయేలు? ఎప్పుడు వచ్చిండ్రు?
ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి వచ్చిండ్రు. ఎప్పుడు వచ్చిండ్రు? యోసేపు ముందు పోతాడు కదా, యోసేపు పోయిన తర్వాత ఇశ్రాయేలు వస్తారు అన్నట్టు. 70 మంది పోతారు అన్నట్టు. ఇశ్రాయేల్ వంశము, ఇశ్రాయేలు వారి యొక్క కుటుంబము, వారి యొక్క మనుమళ్ళు, ముని మనుమళ్ళు 70 మంది పోయినారు అన్నట్టు ఇశ్రాయేలు. హాము అంటే ఎవరు? హాము అంటే ఎవరు? షేము, హాము, యాపేతు. ఈ ఐగుప్తులో హాము వాళ్ళు నివసిస్తారు అన్నట్టు. ఐగుప్తీయులంతా ఎవరన్నట్టు? హాము సంతానం. అది మాత్రం మర్చిపోకూడదు మనం. హాము సంతానము ఐగుప్తులో స్థిరంగా ఉండదు అన్నట్టు హాము. ఈ హాము కొడుకు ఎవరు? కనాన్. 4 కొడుకులు ఉంటారు హాముకు. చిన్నవాడైన కనాను నోవాహుకు ఆయన తీసుకొని పోతాడు అన్నట్టు. కానాను తీసుకొని ఆ చేను చూద్దామని పోతాడు అన్నట్టు. అయితే ఆయన తాగుతాడు, ద్రాక్షరసం తాగి మత్తుడైనప్పుడు ఈ కానాను ఏం చేస్తాడంటే చాలా చెయ్యని రాని పని చేస్తాడు అన్నట్టు. మనవడు కదా, మనవడిని మనం ఎత్తుకొని పోదాము అని ఆయన పోతాడు అన్నట్టు. పెద్దోడే మనవాడు. అన్నీ తిరుగుతారు, చెట్లన్నీ తిరుగుతారు, అన్నీ తిరిగి మంచిగా వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా ఏదో ద్రాక్షరసం తాగి మత్తుడై ఉంటాడు. మత్తుడై అంటే ఆయన చెయ్యని రాని పని చేస్తాడు అన్నట్టు కానాను. అందుకే వాళ్ళను ఐగుప్తు దేశానికి అప్పచెప్పినారు. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసాను. సంతాన అభివృద్ధి కలుగజేసేది దేవుడే. మూసేది, గర్భద్వారాలను మూసేది దేవుడే. దేవుడే తెరుస్తాడు, అది మాత్రం మర్చిపోకూడదు. గర్భద్వారాలను మూసేది దేవుడే, తెరిచేది దేవుడే. ఆయన కృప. బహు సంతానాభివృద్ధి కలుగజేసిన వాళ్ళకు. ఎవరికి? ఆయన ప్రజలకు, ఇశ్రాయేలుకు బహు సంతానం కలుగజేశాను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను. అధిక బలము అంటే విరోధులు ఎవరు? ఐగుప్తీయులే విరోధులు. ఐగుప్తీయులే విరోధులు అన్నట్టు. తన ప్రజలను పగజేయునట్లును, ఏంటిది అక్కడ ఉన్నది? తన ప్రజలను తన సేవకుల ఎడల కుయుక్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. తన ప్రజలను పగజేయునట్లు, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడిచినట్లు ఆయన హృదయంలో. ఎవరు? మన శత్రువులు మనకు విరోధంగా లేస్తారు అంటే దేవుని ఆజ్ఞ ప్రకారమే లేస్తారన్నట్టు. మన శత్రువులు మనకు లేవాలనంటే దేవుని ఆజ్ఞ కావాలి. అందుకోసమే మనం జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు వస్తున్నారు అంటే దేవునికి మొరపెట్టాలి. వినిపించు అని మనం దేవునికి ప్రార్థన చేస్తే పంపాను. ఎక్కడికి పంపిండు? 10 తెగుళ్ళ కొరకు. 10 తెగుళ్ళు దేవుని ఉద్దేశం ఉన్నది. అయితే నువ్వు పోవయ్యా, నువ్వు పోయినాక వారితో మాట్లాడు అని అంటాడు. ఆరోను ఎందుకు ఇస్తాడు ఆయనకు? మోషకు తోడుగా ఎందుకు ఇస్తాడు? ఆయన మాట మాంద్యం ఉంటుంది, ఆయనకు మాట సరిగా రాదు. ఎవరికి? మోషే ఈ 40 సంవత్సరములు అయితే 40 సంవత్సరములు ఆయన బ్రహ్మాండమైన విద్యను అభ్యసించున్నాడు. చిన్నతనం 40 సంవత్సరాల వరకు. ఎంతమంది వస్తే వాళ్ళకందరికీ లెక్చర్ ఇచ్చేవాడు, లెక్చర్స్. అయితే మరి ఆయనకు నాలుక మందం ఎట్లయింది అని అంటే ఆయన గొర్రెల దొడ్డికి పోయి అనే నాలుక మందం. అప్పుడు నాలుక మందం అయితే ఈ ఆరోనుని ఏర్పాటు చేసుకొని ఆయనను పంపించినాడు. అర్థమైనా? ఇప్పుడు ఆరోను ఏది మాట్లాడితే అదే. మోషే తోడుగా ఉంటాడు, ఆరోను ఏది మాట్లాడితే అదే.
ఆ? అన్నాము ఆ, ముగ్గురు. పెద్దోడు పెద్దోడు ఆయన ఆహరోను. ఆరోను పెద్దోడు ఈ మోషే నడిపోడు నడిపాడు. వాళ్ళ చెల్లె చిన్నది మిరియాం ముగ్గురు అన్నట్టు ఆహా, చిన్నది కాదు. మిరియాము అక్క అక్క. సారీ మోషే ఆహరోను పెద్దోడు, తర్వాత తర్వాత మిరియాము, తర్వాత మోషే. ముగ్గురే ఉంటారు. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. సూచక క్రియలు, దేవుని యొక్క సూచక క్రియలు 10 సూచక క్రియలు చేస్తున్నారు అన్నట్టు. ఎక్కడ? ఐగుప్తీయుల మధ్య. వారు హాము దేశమన్నా ఐగుప్తు దేశమన్నా ఒకటే. హాము ఎవరనంటే ఈ యొక్క నడిపి కుమారుడు నోవాకు. హాము, షేము, హాము, యాపేతు, ముగ్గురు కుమారులు కదా. హాము నడిపోడు అన్నట్టు. హాము దేశంలో మహత్కార్యములను జరిగించింది. ఎవరు? మోషే, అహరోనులు. ఎందుకు? దేవుడు చెప్పిన రీతిగానే చేస్తున్నారు, జరగాలి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేశాను. వారు ఆయన మాట ఎదిరింపలేదు. ఆయన ఎట్లా చీకటి కమ్మింది. ఎన్ని రోజులు? మన ఎదుట ఏమున్నదో అది అవపడదు. చీకటి కమ్మని చీకటి అన్నట్టు, చిక్కటి చీకటి. ఈ కళ్ళు మూసుకుంటే ఏది అవపడదు. కళ్ళు మూసుకుంటే ఎట్లనో కళ్ళు తెరితే కూడా అట్లా. అది చాలా గొప్ప విషయం అది. కానీ ఇశ్రాయేలుకు వెలుగు ఉన్నది, చీకటి ఉన్నది. ఇశ్రాయేలే ఇప్పుడు ఒక ఏరియాలో, ఐగుప్తు ఏరియాలో వాళ్ళు నివాసం ఉంటున్నారు అందరూ. ఐగుప్తులో ఉంటారు. ఐగుప్తులో నుండి ఏదో అది ఈ ఒక పాటులో వాళ్ళు నివాసం ఉంటారు. ఎవరు? ఈ ఇశ్రాయేలు. వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటుంది. ఐగుప్తీయులందరికీ చీకటి, వెలుగు ఉంటుంది. ఇప్పుడు కూడా అదే వస్తుంది. మన దేవుని బిడ్డలకు న్యాయంగా, యథార్థంగా ఉన్న వాళ్ళకు వెలుగు ఉంటుంది. ఇక మిగతా వాళ్ళందరికీ అంధకారమే. ఈ యొక్క యేసుక్రీస్తు ఇప్పుడు జరిగేది అదే. ఈ యొక్క 10 తెగుళ్ళతోనే అది ఆయన వస్తుంది. అప్పుడు లోకల్, ఇప్పుడు గ్లోబల్. అప్పుడు లోకల్ అంటే ఐగుప్తీయులకు, ఇప్పుడు గ్లోబల్ అంటే ప్రపంచానికి. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపాను. జలము అంటే నీళ్ళే రక్తమయమైంది అన్నట్టు. ఇక చూడు, ఇక నీ నీళ్ళని చూడు అని కట్టె పెడతాడు. ఆ యొక్క నీళ్ళ మీద పెట్టినప్పుడు అవన్నీ రక్తమే. మోసే పెడతాడు. ఐగుప్తులకు అన్నీ రక్తమేనే. ఆ విధంగా జలములను రక్తముగా మార్చిన వారు చేపలను అన్నిటినీ చంపేశాడు. వాళ్ళకు చేపలే తినడానికి లేవు. వారి దేశములో కప్పలు నిండాను. కప్పలు బెక అని అంతటా నిండింది అన్నట్టు. ఎక్కడ చూసినా, ఈ బెడ్ మీద చూసినా, నీళ్ళలో చూసినా, కుండలలో చూసినా, ఎక్కడ చూసినా కూడా కప్పలే వచ్చాను. గదుల్లోనికి కూడా వచ్చినాయి అన్నట్టు. ఏంటి? కప్పలు. అట్లా 10 తెగుళ్ళు ఉన్నవి. ఇంకా 3 అయినవి. ఇంకా 7 తెగుళ్ళు ఉన్నవి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.